future policies would be such that this particular group cannot be into everything. There is a monopoly act in America also. Let me tell you, in America, there is an inheritance tax. So if, let's say, one has $100 million worth of wealth, and when he dies, he can only transfer probably 45% to his children. 55% is grabbed by government. Now that's an interesting law. It says you in your generation made wealth. You are leaving now. You must leave your wealth for public. Not all of it, half of it. Sam Pitroda, ఈయన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. రాహుల్ గాంధీ గారికి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఈయన చాలా కాంట్రవర్సీ కామెంట్లు చేస్తుంటారు. రామ మందిరం కట్టుకున్నప్పుడు కూడా రామ మందిర్ అనేది అన్నం పెట్టదు అని చెప్పేసి రకరకాల కామెంట్లు చేశారు. యాక్చువల్గా రామ మందిర్ అనేది ప్రజలతో డబ్బులతో కట్టిన టెంపుల్. అది దానికి గవర్నమెంట్ ఏమి ఫండింగ్ చేయలేదు. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు ఈయన ఏమంటారంటే ఇన్హెరిటెంట్ ట్యాక్స్ గురించి ఈయన మాట్లాడారు. అసలు ఏంటి ఇన్హెరిటెంట్ ట్యాక్స్? ఇది అమెరికాలో ఉంది. జనరల్గా అమెరికాలో ఏంటంటే ఒక 100 మిలియన్స్ ప్రాపర్టీస్ ఉన్న ఒక వ్యక్తి తాను చనిపోతే తన ప్రాపర్టీలో 45% అనేది తన పిల్లలకి, 55% అనేది గవర్నమెంట్కి చెందుతుంది. ఈ చట్టము అమెరికాలో ఉంది. అది కూడా అన్ని రాష్ట్రాల్లో లేదు, కొన్ని రాష్ట్రాల్లోనే ఉంది. కొన్ని రాష్ట్రాలు ఈ చట్టాన్ని కూడా తీసేసాయి. సో ఇప్పుడు ఈయన ఏం చేశారంటే ఈయన ఈ చట్టం గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. ఇది తీసుకురావడం టైప్లో మాట్లాడారు ఆయన. ఇప్పుడు ఇది ఎందుకు కాంట్రవర్సీ ఏంటంటే రాహుల్ గాంధీ గారు, నాకు తెలిసి తెలంగాణ సభ అనిపిస్తుంది, ఒకసారి ఈ వీడియో చూడండి. देश का एक्सरे कर देंगे, दूध का दूध पानी का पानी हो जाएगा. माइनॉरिटीज को पता लग जाएगा कि इस देश में उनकी भागीदारी कितनी है. इसके बाद हम फाइनेंशियल और इंस्टीट्यूशनल सर्वे करेंगे. అదే విధంగా ఆర్థిక పరమైన వ్యవస్థాగతమైన సర్వే కూడా చేయించబోతున్నాము. ये पता लगाएंगे हिंदू किसके हाथों में है, कौन से वर्ग के हाथ में है. और इस ऐतिहासिक कदम के बाद हम क्रांतिकारी काम शुरू करेंगे. जो आपका हक बनता है वो हम आपके लिए आपको देने का काम करेंगे. ఈ సభ మన తెలంగాణలో తుక్కుగూడలో జరిగింది. ఇక్కడ రాహుల్ గాంధీ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. రిలీజ్ చేస్తూ తను ఏమన్నారంటే ఫస్ట్ కులగణన జరుపుతామన్నారు. కులగణన జరిపిన తర్వాత ఫైనాన్షియల్ సర్వే అంట, ఎక్స్రే టైప్ అన్నారు కదా, ఫైనాన్షియల్ సర్వే చేస్తారంట. ఫైనాన్షియల్ సర్వే చేసి ఎవరెవరి దగ్గర ఎన్ని ఆస్తులు ఉన్నాయని చెప్పేసి లెక్కలు తీస్తారట. అంటే ఆయన యాక్చువల్గా అక్కడ హిందూ సమాజానికి సంబంధించిన కొంచెం హయ్యర్ క్యాస్ట్ అనే విధంగా అక్కడ మ్యూట్ చేశారు, అది అర్థమైతే లేదు. కానీ చూస్తే అది కొంచెం హయ్యర్ క్యాస్ట్ని టార్గెట్ చేసినట్టు అనిపించింది. అయితే ఈ కులగణన జరిగిన తర్వాత ఈ ఫైనాన్షియల్ ఎక్స్రే చేసి, అంటే ఎక్స్రే అంటున్నారు ఆయన, ఫైనాన్షియల్ సర్వే చేసిన తర్వాత ఎవరెవరి దగ్గర వెల్త్ అంటున్నాడు ఆయన. అంటే ప్రాపర్టీస్ కాదు, వెల్త్ అంటే ఏంటంటే మనం సంపాదించుకున్న మన ఆస్తులు ఏంటంటే వెల్త్. మన దగ్గర ఉన్న గోల్డ్ కానీ, మన దగ్గర ఉన్న ల్యాండ్స్ కానీ, ఇవన్నీ వెల్త్ కిందకే వస్తాయి కదా. సో ఈ వెల్త్ని మైనారిటీస్, ఎస్సీ ఎస్టీలకి పంచుతామని చెప్పేసి టైప్లో చెప్తున్నారు. అసలు అవసరమా ఈ టైప్ ఆఫ్ కామెంట్లు చేయని కోసం? ఆ రోజు ఆ కామెంట్లు చేయడంతో బీజేపీకి ఒక ఆయుధం దొరికింది, ఏ విధంగా అటాక్ చేయాలని చెప్పేసి. దీని మీద నరేంద్ర మోడీ గారు ఏమన్నారో ఒకసారి ఈ వీడియోలో చూడండి. अब ये लोग उससे भी एक कदम आगे चले गए हैं. अब कांग्रेस का कहना है कि वो इनहेरिटेंस टैक्स लगाएगी, माता पिता से मिलने वाली विरासत पर भी टैक्स लगाएगी. कांग्रेस का मंत्र है कांग्रेस की लूट, जिंदगी के साथ भी और जिंदगी के बाद भी. जब तक आप जीवित रहेंगे कांग्रेस आपको ज्यादा टैक्स से मारेगी, और जब आप जीवित नहीं रहेंगे तो आप पर इनहेरिटेंस टैक्स का बोझ लाद देगी.
ఈ వీడియోలో నరేంద్ర మోడీ గారు ఇన్హెరిటెంట్ ట్యాక్స్తో పాటు శామ్ పిట్రోడా చెప్పిన ఇన్హెరిటెంట్ ట్యాక్స్తో పాటు నార్మల్ ట్యాక్స్ గురించి కూడా ప్రస్తావించారు. ఆయన ఆ ప్రస్తావన ఎందుకు తెచ్చారంటే, ఇదే శామ్ పిట్రోడా ఏమంటాడంటే మధ్యతరగతి వ్యక్తుల మీద ఎక్కువ ట్యాక్స్ వేయాలట. ఎందుకు వేయాలని అంటే పేదరికాన్ని నిర్మూలించడం కోసం, మన చుట్టూ ఉన్న పేదరికలను కూడా మనం కాపాడుకోవాలి కదా. సో అందుకే మధ్యతరగతి వాళ్ళ మీద ఎక్కువ ట్యాక్స్లు వేసి ఆ వచ్చిన ట్యాక్స్ని కూడా పేదలకి పంచాలనే ఉద్దేశం టైప్లో ఆయన ఒక కామెంట్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని నరేంద్ర మోడీ గారు ఆ సభలో ఆ విధంగా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు పేదరికం నిర్మూలించాలంటే గవర్నమెంట్లు కొన్ని చట్టాలు తేవాలి, దానికి అనుగుణంగా ఎలా పనిచేస్తామో చెప్పాలి. అంతేగాని మధ్యతరగతి ప్రజల మీద ట్యాక్స్ వేసి అవి పంచుతామని చెప్పి ఓకే. ఈ విషయము శామ్ పిట్రోడా పర్సనల్ టాక్స్ అయి ఉండొచ్చు, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకపోవడం అయి ఉండొచ్చు. కానీ శామ్ పిట్రోడా గారు చాలా క్లోజ్ ఫర్ కాంగ్రెస్ పార్టీ. సో ఆయన ఆ కామెంట్ చేయడం వల్ల ఈ వెల్త్ని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం అని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్పడం వల్ల ఈ అన్నిటికీ పెద్ద కాంట్రవర్సీ తయారైంది. ఇప్పుడు ఒకసారి శామ్ పిట్రోడా గారు ట్యాక్స్ల గురించి ఏమన్నారో ఈ వీడియోలో చూడండి. The middle class viewers are voicing the concern that it looks like if the Congress comes to power, the burden of all these schemes will come on us, the middle class. We'll be the ones who'll have to pay more taxes. What would you say to the middle class who are actually getting worried about this? Taxes may go up a little bit, but I don't think that's a major issue. Let's not worry about that. Don't be selfish. Okay? Have big heart. How can you see poor people around you and feel that somebody is going to take a 10 paisa out of you? ఇప్పుడు శామ్ పిట్రోడా గారు చేసిన కామెంట్స్ని కాంగ్రెస్ మాకు సంబంధం లేదని చెప్తుంది. జయరాం రమేష్ గారు ట్విట్టర్లో అది ఆయన వ్యక్తిగతం అని చెప్తున్నారు. ఓకే ఫైన్. మరి తుక్కుగూడ మీటింగ్లో రాహుల్ గారు చేసిన కామెంట్స్ ఏంటి? వెల్త్ని సర్వే చేసి అందరికీ పంచుతారంట. అదేం కాన్సెప్ట్? పేదరికం నిర్మూలించాలంటే దానికి చట్టాలు తీసుకురావాలి, దానికి తగ్గట్టు గవర్నమెంట్లు పనిచేయాలి, ప్రతి వ్యక్తిలో సంపాదించుకునే శక్తిని పెంపొందించాలి, దానికి తగ్గ అవకాశాలు కల్పించాలి. అంతేగాని అందరూ సంపాదించుకున్న ఆస్తిని డిస్ట్రిబ్యూట్ చేసి సమానంగా పంచుతారు, ఎంతవరకు కరెక్ట్ అది? అప్పుడు దేశం అంతా ధనికులు అయిపోతారు. మరి అప్పుడు పనిచేసేది ఎవరు? పని చేయాలి కదా. ఇప్పుడు వెనిజులా దేశం తీసుకోండి, అక్కడ అందరికీ ఇష్టం వచ్చిన ఉచిత పథకాలు ఇచ్చేసి సోమరిపోతుని చేసేసింది. ఇప్పుడు అక్కడ ఎవడు పని చేయట్లేదు, దేశం మొత్తం జీడిపి పోయింది, సంకరాగిపోయింది దేశం అంతా. ఇలాంటి పాలసీలా పట్టుకొచ్చేది? ఇప్పుడు నేను కష్టపడి సంపాదించుకున్న నా సొమ్ముని మీరు వచ్చి సర్వే చేసి దాన్ని వేరే వాళ్ళకి లేని వాళ్ళకి పంచుతారు, ఎంతవరకు కరెక్ట్? ఆ లేని వాళ్ళని ఆ సంపాదించుకునే స్థాయికి తీసుకురావాలి. అది గవర్నమెంట్ చేయాల్సిన పని. ఇలాంటి పనికి మాలిన పాలసీలు పట్టుకొచ్చి ఇంకా జనాల్ని సోమరిపోతు లెక్క తయారు చేయడం కాదు. ఆల్రెడీ అన్ని ఫ్రీ బీస్ ద్వారా జనాలు సోమరిపోతు లెక్కనే ఉన్నారు. ఇప్పుడు తెలుస్తూనే ఉంది డెవలప్మెంట్ ఏంటో. ఇకపోతే ముస్లిమ్స్ మీద మోడీ గారు చేసిన కామెంట్స్, యాక్చువల్గా ఆ కామెంట్స్ అయినా మన్మోహన్ సింగ్ గారు ఒక వీడియోలో చెప్పారు ఏంటంటే, ఈ దేశంలో ఉన్న ప్రాపర్టీస్కి ప్రధాన హక్కుదారులు ముస్లిమ్స్ అవుతారని చెప్పేసి. ఆ కామెంట్ మరి మన్మోహన్ సింగ్ గారు చేయకూడదు. ఎందుకు భయం వేస్తుందంటే, స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కూడా ఒక వర్గానికి పెద్దపీట వేస్తుంది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్. ఎగ్జాంపుల్ వక్ఫ్ బోర్డు చూసుకోండి, దేశంలో ఉన్న ప్రతి ప్రాపర్టీ వక్ఫ్ బోర్డు కిందకి వస్తుంది. ఎన్ని వేల ఎకరాల్లో వక్ఫ్ బోర్డు ఇప్పుడు వాళ్ళ కింద తీసుకొచ్చుకున్నారు. కనీసం సుప్రీంకోర్టు కూడా కేసు వేయలేం మనం. ఒకసారి వక్ఫ్ బోర్డుకు క్లెయిమ్ చేసి ఇది నా ఆస్తి అంటే మనం చేసేది ఏం లేదు, అన్నీ మూసుకొని ఇచ్చేయాలి వాళ్ళకి. అలాంటి చట్టాలు పట్టుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. అలాంటప్పుడు భయం ఉంటుంది కదా ఎవరికైనా. ఆ విధంగా మీరు మన్మోహన్ సింగ్ స్టేట్మెంట్ చూస్తే, ఇప్పుడు మీరు వెల్త్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేస్తారని చెప్పి స్టేట్మెంట్ చూస్తే కొంచెం భయంకరమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇవన్నీ. సో అందుకే ఆ విధంగా ఆయన కామెంట్ చేశారు. అఫ్ కోర్స్ ఆయన కొంచెం ఎక్కువ చేశారు, ఓకే అది పక్కన పెట్టండి. కానీ నిప్పులేని పొగరాదు కదా, దాన్ని బట్టే ఈ కామెంట్స్ టిట్ ఫర్ టాట్ లెక్క ఆయన అటాక్ చేశారు. సో దీన్ని కూడా పెద్ద కాంట్రవర్సీ చేసేస్తున్నారు. వాళ్ళు చేసినా కనిపించవు. ఓన్లీ మోడీ గారు చేసినటువంటి కాంట్రవర్సీ సార్ ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తులు అప్పుడు చేసినా కూడా ప్రధానమంత్రే కదా, ఆయన కూడా నార్మల్ పర్సన్ కాదు కదా. అసలు రాజ్యాంగంలో సెక్యులర్ పదం పెట్టింది ఎవరు? కాంగ్రెస్. ఇందిరాగాంధీ హయాంలో పెట్టారు. సెక్యులర్ అంటే ఏంటి? ఈ దేశంలో అన్ని మతాలు అందరు సమానం అని అర్థం.
ఎక్కడ సమానత్వం కనిపిస్తుంది? ఒక మతానికి ఒక చట్టం, ఇంకో మతానికి ఇంకో చట్టమా? ఆర్టికల్ 370 కాశ్మీర్లో ఏంటి? కాశ్మీర్ మొత్తం డిఫరెంట్, అక్కడ వాళ్ళకు సపరేట్ జెండా అంతా వాళ్ళది వేరు. దాన్ని రిమూవ్ చేసింది బీజేపీ కదా. ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తా అంటున్నారు. దేశంలో ఉన్న పౌరులందరికీ ఒకటే చట్టం కావాలని చెప్పేసి, మీరేమో షరియా చట్టాలు అమలు పరుస్తారని చెప్పి మేనిఫెస్టోలో పెట్టారు. ఇక్కడ ఎవరు చేస్తున్నారు మతపరంగా రాజకీయాలు? పర్సనల్ లాను ఎందుకు పట్టుకొస్తారని చెప్పి మేనిఫెస్టోలో చెప్పింది కాంగ్రెస్ పార్టీ. యూనిఫామ్ సివిల్ కోడ్ పట్టుకొస్తారని చెప్పేసి బీజేపీ చెప్తుంది. అందరికీ ఒకటే చట్టం, దేశంలో అందరూ సమానం. ఎక్కడున్నారు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్? ఏం లేదు కదా, అందరికీ ఈక్వల్గా అందుతున్నాయి కదా. మతపరమైన కాంట్రవర్సీ క్రియేట్ చేసింది కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ మతతత్వ పార్టీ అని చెప్పేసి బీజేపీ మీద నిందలేయడం స్టార్ట్ చేశారు. దయచేసి గమనించండి, చూడండి డెవలప్మెంట్ ఎక్కడ జరుగుతుందో చూడండి. అందరికీ మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరికి ఓటే జనాలు అందరికీ తెలుసు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.